ముందుకు వెళ్ళిపోకండి. బ్యాక్ వైడ్ రండి. అయ్యంతా మరి బయటకే రాలేదు సార్. బాగా ఆలోచించి జరిగిన సంగతి తెలిసిన తర్వాత సీఎం గారు కూడా సెల్ ఆ రోజు నేను రావాలి అసలు నేను ఆ రోజు సేవలు కెమెరా బ్యాక్ బ్యాక్ అన్ని మీవి చూసి తీయాలి, నాకు చూసి తీయాలి. శ్యాము కొద్దిగా వెనకన్నా కదా. తీయకూడదు. శ్యాము గారు మొత్తం కలెక్టర్ నిజంగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఒక తెలుగుదేశం పార్టీ శ్రేణులనే కాదు, ముఖ్యంగా శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఒక సుఖంతో హృదయంలో నిలిపించే పరిస్థితి అయితే. ఎందుకంటే చాలా మంచి మనిషి, నిగర్వి, ముఖ్యంగా ఎప్పుడు కూడా ప్రజలతో మమేకమయ్యేటట్టు ఉండాలి, ప్రజల్లో మనిషిగా ఉండాలి అనుకునే వ్యక్తి. 2 సార్లు మంత్రి చేసిన వ్యక్తి, 4 సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తి ఈరోజు మన మధ్య నుంచి ఆకస్మికంగా దూరం అవడం అన్నది నిజంగా చాలా బాధాకరం. ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు అందరూ కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారు. వాళ్ళందరితో పాటు నాకు లక్ష్మీదేవమ్మ గారికి ఉన్న పరిచయం కూడా మీకు తెలుసు. మేమిద్దరం కలిసి ఎమ్మెల్యేలుగా 2014 నుంచి 19 వరకు పనిచేశాం. అమ్మ తన సొంత కూతుర్లా చూసుకునేవారు అప్పలసూ నారాయణ గారు కూడా. సో ఆ కుటుంబానికి నాకు అనుబంధమే ఈరోజు నన్ను ఇక్కడ వరకు రప్పించింది. ఒక తెలుగుదేశం పార్టీ ఒక కార్యకర్తగా, ఒక నాయకురాలుగానే కాకుండా ఈ కుటుంబ సభ్యురాలుగా నేను ఇక్కడికి వచ్చి ఈ బాధని పంచుకోవడం అనేది నిజంగా సందర్భంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి.
కానీ ఆ కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కుటుంబానికి అండగా నిలవటం, అదేవిధంగా అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఇక్కడికి వచ్చారంటేనే మనం ఒకసారి ఆలోచించుకోవచ్చు. సూర్యనారాయణ గారు ఎంత సేవా దృక్పథంతో పనిచేసేవారు. ఈరోజు అతని ఆత్మకి శాంతి చేకూరాలని, ఆ కుటుంబానికి మనశ్శాంతి ఇవ్వాలని, శక్తిని ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ సేవ చేసుకుంటాం. ఓకే.